అదే విధంగా నేను ఎంతో మంది నాయకుల్ని చూశాను కానీ ఒక వ్యక్తి యొక్క కార్యదీక్షత నేను వారు ఇక్కడ ఉన్నారని వారి పౌరుషం గురించి నేను చెప్పడం లేదు. ప్రపంచంలో మన ఇండియాలో ఈ రోజు మీరు తీసుకుంటే అత్యధిక వెడల్పు ఉన్నటువంటి రోడ్డు 14 లైన్లు ఉన్నటువంటి రోడ్డు, అది 160 ఫీట్లు ఉన్నటువంటి రోడ్డు. ఇదే ఇలాంటి రోడ్డు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని 230 ఫీట్ల రోడ్డు కావాలని అడిగారు. ఆ రోజు గడ్కరీ గారు ఉండి ఇండియాలోనే ఇంత పెద్ద రోడ్డు లేదు, అమరావతిలో అక్కడ జనం లేరు, ఎందుకు మీకు అంత పెద్ద రోడ్డు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి సార్ నేను ఉంటానో ఉండనో తెలియదు. ఈ రోజు మీరు హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే ఒకప్పుడు అక్కడ కూడా కార్లు వెళ్లేవి కాదు. ఈ రోజు అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఇలా ఉంటే ఉండొచ్చు కానీ 25 సంవత్సరాల తర్వాత అక్కడ 1 ఎకరం భూమి కూడా మేము కొనలేము. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని 230 ఫీట్లు చేయండి. దీనికి అవసరమైతే నేను 1000 కోట్ల రూపాయలు మా రాష్ట్రం నుంచి వస్తాను. నేను చూడకపోయినా నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోడ్డుపై అనుభవించాలి అని చెప్పినటువంటి వ్యక్తి. దీనికి నేను ప్రత్యక్ష సాక్షి అని చెప్తా ఉన్నాను.